అందరికీ నమస్కారం. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, రాముడు మానవుడే కదా, మరి మీరెందుకు దేవుళ్ళా పూజిస్తారు అని. నేను చెప్తాను, అతను నడిచిన మార్గానికి, అతను ఆచరించిన ధర్మానికి. తెల్లవారితే పట్టాభిషేకం జరగాలి, కానీ తండ్రి మాట కోసం నవ్వుతూ అడవికి వెళ్ళిపోతాడు. అడవిలో ఏమైనా అంత ఫైనా అంటే ఇట్స్ నాట్. భార్యని అపహరించుకొని తీసుకొని వెళితే వానర సైన్యం సహాయంతో పెద్ద యుద్ధం చేసి సీతాదేవిని తిరిగి తీసుకొస్తాడు. అంతా సెట్ అయింది, ఇట్స్ ఫైన్ అనుకుంటే ధర్మానికి కట్టుబడి నిండు గర్భవతి అయిన తన భార్యను అడవిలోకి పంపిస్తాడు. ఇలా మనకు ఇవి క్యాజువల్గా అంటే జనరల్గా తెలిసినవి. కానీ రాముడి జీవితంలో ప్రతి ఒక్క రోజు ఒక ఛాలెంజ్. వాటన్నింటినీ ఏ ఒక్కరోజు కూడా ధర్మాన్ని విడవకుండా ఆచరించిన వ్యక్తి రాముడు. అందుకే ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తాం. ఆయనలాగే మనము ఉండాలి, అటువంటి బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటాం.